నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. దేశంలో అత్యంత పొడవైన ఆధునిక సముద్రపు వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. నవీ ముంబైని కలిపేలా నిర్మించిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ బ్రిడ్జ్ ని ప్రధాని మోడీ ఈ రోజు జాతికి అంకితమివ్వనున్నారు. 22 కిలోమీటర్ల పొడవున దాదాపు 22,000 కోట్లతో నిర్మించిన అటల్ సేతు అని నామకరణం చేసిన ఈ బ్రిడ్జి ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం. వాణిజ్య రాజధాని ముంబై నగరంలో ముంబై, నవీ ముంబైలను కలుపుకుంటూ దేశంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జిగా నిర్మితమైన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు. సుమారు 22,000 కోట్లతో అత్యంత ఆధునికంగా నిర్మించిన ఈ బ్రిడ్జిలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం చేశారు. ఈ వంతెన కారణంగా ముంబై నుండి నవీ ముంబైకి ప్రయాణం చాలా సులభతరం అవుతుంది. ఈ వంతెన ఏర్పాటుతో దక్షిణ ముంబై నుండి నవీ ముంబైకి చేరుకోవడానికి కేవలం 20 నుండి 25 నిమిషాలు పడుతుంది. ఇంతవరకు ఈ దూరం ప్రయాణించడానికి సుమారు 2 గంటల సమయం పట్టేది. ఈ వంతెన ప్రారంభంతో ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సముద్రపు వంతెన ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే, ముంబై గోవా హైవేలను కలుపుతుంది. ఇది 6 లైన్ల వంతెన. ఈ వంతెనలోని 16.5 కిలోమీటర్ల రహదారి సముద్రం మీద నిర్మితమైంది. దాదాపు 5.5 కిలోమీటర్ల రహదారి భూభాగంపై ఉంది. దేశంలోనే అత్యంత పొడవైన అటల్ బ్రిడ్జిపై ఒకవైపు 250 రూపాయల టోల్ వసూలు చేయనున్నారు. శీతాకాలంలో ఇక్కడి సముద్రానికి వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకొని వంతెనకు ఒకవైపు సౌండ్ బ్యారియర్ ని ఏర్పాటు చేశారు. అలాగే సముద్ర జీవులకు హాని కలగని లైట్లను ఏర్పాటు చేశారు. ఈ వంతెన దక్షిణ ముంబైలోని సెవడి నుండి ప్రారంభమై ఎలిఫంటా ద్వీపానికి ఉత్తరాన ఉన్న థానే క్రీక్ ను దాటుతుంది. అయితే దీనిపై ప్రయాణించడాన్ని ఆటోలు, మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లకు అధికారులు నిషేధించారు. అదేవిధంగా జంతువులను రవాణా చేసే వాహనాలకు సైతం అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇక ఈ బ్రిడ్జిపై గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లొచ్చని అధికారులు తెలిపారు. అటల్ సేతు వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వంతెనపై 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఇవి భద్రత పరంగా ఎంతో ఉపయోగపడతాయి. దీనిపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడైపోయినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడి కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్కి అందిస్తాయి.